వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఆయన తీసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ రాజేష్ గారు. సో రాజేష్ గారు వైఫ్ నాగమణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నాగమణి గారు నమస్తే. నమస్తే అండి. ఏం చెప్తారు రాజేష్ గారి గురించి కానీ, లేకపోతే ఆయన సాధించిన అచీవ్మెంట్స్ గురించి కానీ? కొంచెం చెప్పుడు మాటలు వింటాడు. ఈ స్థితికి ఉండేవాళ్ళం కాదు యాక్చువల్గా. అయితే కేవలం భార్య వల్లే రాజేష్ గారి జీవితం కెరీర్ నాశనం అయిపోయింది అనే న్యూస్లు విన్నప్పుడు యాజ్ ఏ వైఫ్ ఎవరన్నారండి అలాగా? అందరికీ తెలుసు నాగమణి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఇవన్నీ కింద ఇది జూజూబి అండి. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు తండ్రి పేరును ఎక్కడా కూడా పాడు చేయకుండా, గౌరవం నాన్నగారి గౌరవాన్ని ఏమాత్రం భంగం కలిగించకుండా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఈరోజు ఐశ్వర్య రాజేష్ గారు అంటే ఇలా ఉన్నారు. ఆ గ్రోత్ చూసినప్పుడు యాజ్ ఏ మదర్గా ఏమనిపిస్తుంది? యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదు. రాజేష్ కూడా పిల్లలు పెద్దోళ్ళు అయ్యినా కూడా సినిమా ఫీల్డ్ వద్దు. ఇంకొకటి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ మీద అసలు ఆమెకి ఉద్దేశమే లేదు. అయినప్పటికీ ఒక న్యాచురల్గా యాక్టింగ్ చేసే వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ అంటే ఈరోజు ఐశ్వర్య రాజేష్ పేరే చెప్తారు. చాలా మంది నువ్వు పనికిరావు, హీరోయిన్ అంత ఛాన్స్ లేదు ఈ అమ్మాయికి, వస్తువులు పడుకున్నావు అంటే కూడా ఎవరు మాకు ఇవ్వలేదు. నిజంగా సింగిల్ పేరెంట్ కష్టాలు అస్సలకి చెప్పలేం. నా మీదేదో ఇవి అవి ఎన్నో మాటలు విన్నాను. వింటే ఈ చెవులు పడాడు. ఎందుకమ్మా అంత చిన్న ఏజ్ లో చనిపోయారు రాజేష్ గారు? తాగుడుకు బానిస అయ్యారా? అంత తాగాల్సిన అవసరం లేదు. అసలు పిల్లలు జాసానికి ఏ సమస్య లేదు. ఆయన వరకు ఆయన చూసుకున్నాడు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదు మీరు? చేతపడిలాగా ఏదైనా చేశారా అతనికి ఇలాగ మూల కూర్చోవాలని? మరి అప్పుడు దాకా జాయింట్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదా? ఇంకా అవన్నీ ఎందుకులేండి. ఒక రకంగా ఆయన కెరీర్ ఆయనే పాడు చేస్తున్నారు. ఆయనే ఆఫర్ల రాక్ కాదు. శనీశ్వరుడు నెత్తి మీద ఉంటే ఎవరేం చేయలేరు. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఫుల్ రిస్ట్రిక్షన్ చేశారు. పెళ్ళైన తర్వాత ఇంకా యాక్ట్ చేయకూడదు, అంటే డాన్స్ చేయకూడదు, మాస్టర్ అవ్వకూడదు, సినిమాల్లోకి రాకూడదు అని. మరి రాజేష్ గారి అక్క శ్రీలక్ష్మి గారు పెద్ద కమెడియన్, ఆమె యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా. ఆమె రిస్ట్రిక్షన్ మీకు ఎందుకు పెట్టారు అసలుకి? ఆవిడ పెళ్లి చేసుకోలేదు కదా. నాగమణి గారు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. భర్త మళ్ళీ ఇమీడియట్గా పెద్ద కొడుకు సూసైడ్ చేసుకున్నారో లేకపోతే చంపించారో, మళ్ళీ ఇంకొక బాబు, పిల్లలు అలా చనిపోవటం వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమైనా ఇబ్బందులు పడ్డారా? మరి సీతమ్మ ఎలా పడిందో తెలియదు మనకి. నేను అది ఆవిడకంటే ఎక్కువ పడ్డానేమో అనిపిస్తుంది. మహానటి సావిత్రి గారి దగ్గర నుంచి చాలా మందిని చూసాం మనం. చివరి రోజుల్లో భలే ఇబ్బందులు పడ్డారు. వాళ్ళొక అసమర్థత అండి. సిల్క్ స్మిత గారు అంటేనే డాన్స్, డాన్స్ అంటేనే సిల్క్ స్మిత అంటాం. మీరు ఆమెతో పాటు వర్క్ చేస్తున్నారు, ఏం చెప్తారు సిల్క్ స్మిత గారు? ఇష్టంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, భర్త సరిగా లేకపోవడం చూపించి లోపలికి వెళ్ళిన తర్వాత చనిపోయిన మా వార్త వచ్చింది. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ఆయన తీసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ రాజేష్ గారు. సో రాజేష్ గారు వైఫ్ నాగమణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆమె ఫస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు తెలుగులో. ఆయన గురించి మన కమెడియన్ శ్రీలక్ష్మి గారు వాళ్ళ వదినే, రాజేష్ గారు వాళ్ళ అక్క, అండ్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ గారు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఆమె మాటలను తెలుసుకుందాం. నాగమణి గారు నమస్తే. నమస్తే అండి. అండ్ నిజంగా చెప్పాలంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఆ కష్టాలను కూడా ఇష్టంగా తీసుకొని మీ వారు చేసిన సినిమాలు రెండు జల్ల సీత ఇప్పటికీ మా అందరికీ కళ్ళ ముందు ఈటీవీలో ఎప్పుడు టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఆనంద భైరవి, ఒకటా రెండా దాదాపు 40 పైగా చిత్రాలు చేశారు. 40-50 సినిమా 13 సంవత్సరాలలోనే. అవును, 13 సంవత్సరాలు ఉన్నారు ఆయన. 83 నుంచి 96 వరకు ఉన్నారు. 96 దాకా ఉన్నారు. 98లో చనిపోయారు. ఎస్ అవును, 98లో చనిపోయారు. అది కూడా మన పెళ్లి సందడి మూవీ టైంలో నైట్ ఏదో 2 o'clockకి కాలేయం ఇబ్బంది వచ్చి చనిపోయారని చెప్పి నేను విన్నాను. లేదు ఆయనకి పచ్చకామర్లు వచ్చినాయి. పచ్చకామర్లు. సో నిజంగా ఏం చెప్తారు రాజేష్ గారి గురించి కానీ, లేకపోతే ఆయన సాధించిన అచీవ్మెంట్స్ గురించి కానీ? ఆయన ఉండుంటే ఎక్కడో ఉండేవాళ్ళం మేము, ఈ స్థితికి ఉండేవాళ్ళం కాదు యాక్చువల్గా అయితే. ఎందుకంటే మంచి ఆర్టిస్ట్, తన మంచి టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కొంచెం చెప్పుడు మాటలు వింటాడు.
పైకి వచ్చే సమయంలో ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని అందరితో చేరి కొంచెం అతను బిహేవియర్ మారిపోవడం వల్ల అతనికి కొంచెం కెరియర్ తగ్గింది. జాస్తి ఉన్నారా ఫ్రెండ్స్ బాగా? చాలా మంది ఉన్నారు, అందరూ సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళే. ఆ, వాళ్ళే తీసుకెళ్ళి మాట్లాడడం చేయడం. కొంచెం అతనికి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అలాగా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు. అతని వల్ల కొంచెం అతను చాలా బాధపడ్డాడు అనమాట. అంటే ఒక సినిమా తీసి అలజడని సినిమా తీసా, భానుచంద్ర పెట్టి అందరు ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసి దాంట్లో చాలా వరకు డబ్బులు పోయినాయి. అక్కడి నుంచి అతనికి ఏంటంటే ఒకలాగా మనిషి మారిపోవు. అంటే ఉండే డబ్బులంటే దానిలో పెట్టి మనకేం లేకుండా అయిపోయింది. ఉన్న కార్లు గీర్లు కష్టపడి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన డబ్బులన్నీ దానిలో వేసేసాం ఆ సినిమాలో. నేను చాలా ఎంతో ఆశపడ్డాను అనమాట, సినిమా వస్తే మనకి బాగుంటుంది అనేసి. కానీ మాకు తెలియకుండానే రిలీజ్ చేశాడు అతను. ఓకే, అలా ప్రొడ్యూసర్ మీరే? ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇద్దరంటే రాజేష్ను వెంకటేష్ ఒక అతను. ఓకే, వీళ్ళందరూ చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళు. అలా ఒక సినిమాతో అతను కొంచెం ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాం. ఇంకా సినిమాలే వద్దనుకున్నాం. 2 సినిమాలు తీశాడు. ఆ 2 సినిమాలతో మాకు కొంచెం అక్కడి నుంచి స్ట్రగుల్ అయిపోయాం. ఓకే, నేను మొన్న వచ్చేటప్పుడు కూడా ఒక సినిమా చూశాను, తెల్ల గులాబీలు. తెల్ల గులాబీలు, నెలవంక, 2 జల్ల సీత, చాలా సినిమాలు ఉన్నాయి అతనివి. మంచి కుటుంబం, భానుప్రియతో చేశాడు, విజయశాంతితో చేశాడు, తులసితో చేశాడు, భానుప్రియతో చేశాడు. చాలా మందితో హీరోయిన్లు అందరితో ఆల్మోస్ట్ అప్పుడుండే హీరోయిన్లతో అందరితో చేశాడు. బాగుంటారు, ఎంత సన్నగా హైట్గా ఎంత అందంగా ఉంటారు ఆయన. రాతనే మనం రాయలేం కదా, రాయలేం, ఏం చేస్తాం. బట్ చాలా స్ట్రగుల్స్ పడుతూనే వచ్చారు కదా మా ఇండస్ట్రీకి. అయినా రాగానే రెడ్ కార్పెట్ ఏం కాదు, రాగానే రెడ్ కార్పెట్ వచ్చాడు కాబట్టి అతనికి స్ట్రగుల్ అవ్వలేదు, ఏం స్ట్రగుల్ అవ్వలేదు అతను అసలు, ఏం అవ్వలేదు. సినిమాల కంపెనీలు ఎక్కి దిగి అదంతా ఏం అవ్వలే. రావడమే నెలవంక సినిమా, మన ఆయన కెమెరామెన్, ఆయన పేరు ఏదో ఉంది, గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు చాలా మందిని సెలెక్ట్ చేస్తూ ఉంటే ఎవరు నచ్చలేదు వాళ్ళకి, జంజాల గారికి నెలవంక తీసేప్పుడు. ఆ టైంలో రాజేష్ రికమెండ్ చేశాడు అతను. అప్పుడు రాజేష్ ఏమీ ఒక ఇది లేకుండా టక్కన వెళ్ళి క్యారెక్టర్ ఓకే అయిపోయాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, బాగుంది. నెలవంక మంచి సినిమా. తులసి అందులోనే ఫస్ట్ అవును హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది అమ్మాయి. దాని తర్వాత ఇమీడియట్గా 2 జంజాల గారి డైరెక్షన్. తర్వాత ఆనంద భైరవి, ఆయన సినిమాలు 4-5 సినిమాలు జంజాల గారు రాజేష్ పెట్టి తీశారు అనమాట. ఓకే, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి. నాకంత ఎక్కడ ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ అసలు? పుట్టి పెరిగిందంతా చెన్నయ్యే, ఇక్కడే అంతా ఇక్కడే. పిల్లలందరూ ఇక్కడ పుట్టారు, వాళ్ళందరూ అందరూ గిరి రోడ్లోనే మా రంగనాయకి హాస్పిటల్ అని ఇక్కడ, అక్కడే నా పిల్లలు కూడా అక్కడే, ఇక్కడే కన్నా పిల్లలందరినీ. తమిళియన్సా బేసికల్గా ఆయన? కాదు, తెలుగు వాళ్ళే. అవును, అమర్నాథ్ గారు మా మామగారు పెద్ద ఆర్టిస్ట్ కదా ఆయన. ఓకే, మరి ఎన్టీ రామారావు గారు ఈయన చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన హీరో ఇద్దరే హీరోలే. ఓకే, అమర సందేశం, ఆయన చాలా సినిమాలు ఉన్నాయి మా మామగారికి. ఆ కుటుంబంలో తర్వాత వాళ్ళ అక్క శ్రీలక్ష్మి, మంచి కమెడియన్ అయ్యారు కూడా. అబ్బా జబ్బా తన కూడా చాలా స్ట్రగుల్ పడే వచ్చింది సినిమాల్లో. బాగానే, అంటే అందరూ ఈజీగా వచ్చేయలేరు కదా, స్టార్టింగ్లో అంతా కొంచెం కష్టపడే వస్తారు. నేను రాజేష్ కళ కాదు, ఇంకా శ్రీలక్ష్మి అన్న కష్టపడిందేమో. ఎందుకు? ఫాదర్ ఉన్నారు కదా మరి. ఫాదర్ చనిపోయిన తర్వాత కదా వాళ్ళు వచ్చారు. ఓకే, చెన్నైకి ఆయన 80 సంవత్సరాలు చనిపోయారు, వాళ్ళు వచ్చారు అన్నమాట. ఇంకొకటి, అసలుకి లేడీస్ కమెడియన్స్గా ఆ రోజుల్లో రావడం అనేది రాణించడం చాలా కష్టం. అవును, ఆ టైంలో ఆమె టైమింగ్ని పట్టుకొని భలే వచ్చేసి, అంటే ఫేస్ అలాంటిది అంటే కథలకి ఏది కదిలినా అదొకలాగా కామెడీగా అనిపిస్తుంది అన్నమాట అమ్మాయి చేస్తుంటే. అవును అవును, రాత్రులంతా నా దగ్గరికి వచ్చేది పడుకున్నప్పుడు, మనీ కొంచెం డైలాగ్ చదవా, ఎట్లా ఉంది చెప్పు అంటది. నేను చదివి వినిపించేదాన్ని అమ్మాయికి. ఓకే, డైలాగ్స్ ఇలా చదువు అనేసి. రాత్రి షూటింగ్ అయిన తర్వాత వస్తుంది అనమాట. అప్పుడు నా పెద్ద కొడుకు అదే నా నాని చిన్నప్పుడు ఆడొచ్చి పుత్తత్త అంటాడు దాన్ని. వెళ్ళి ఆవిడ వస్తాను, ఆవిడ వచ్చేదాకా మేలుకొని బాగానే జరిగేది, బాగానే ఉండేవాళ్ళం. అందరు కలిసే ఉండేవాళ్ళ? శ్రీలక్ష్మి గారి ఫ్యామిలీ అండ్ రాజేష్ గారి ఫ్యామిలీ 5 years కలిసి ఉండండి.
ఆ తర్వాత వేడిగా వచ్చేసాం. ఉంది ఇండస్ట్రీలో ఉంది వాళ్ళిద్దరే కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు కదా, 2-3 చేశారు. మూవీస్ చేశారు. చాలా చేశారు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు తండ్రి పేరును ఎక్కడా కూడా ఇంచ కూడా పాడు చేయకుండా పదిలంగా అలానే గౌరవం వాళ్ళ నాన్నగారి గౌరవాన్ని ఏమాత్రం భంగం కలిగించకుండా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఈరోజు ఐశ్వర్య రాజేష్ గారు అంటే ఇలా ఉన్నారు. తమిళ్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళంలో కావచ్చు. ఎలా అనిపిస్తుంది ఐశ్వర్య రాజేష్ గారి ఆమె ఆ గ్రోత్ చూసినప్పుడు యాజ్ ఏ మదర్గా ఏమనిపిస్తుంది మీకు? నేను అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు పాపం. ఏ సేమ్ అమర్నాథ్ గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఎలా కష్టాలు పడ్డారు, రాజేష్ గారు పోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఇన్ని సంవత్సరాల పాటు ఎవరూ లేరు. ఫ్యామిలీలో ఎవరు లేకపోతే మనల్ని కనీసం గౌరవం కూడా ఇవ్వరు ఇండస్ట్రీ అని. మీకు తెలిసిందే, మీరు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి. బట్ ఆ అమ్మాయి ఈరోజు తనంతటా తను ఎదిగారు. తన ఎదుగుదల చూసినప్పుడు కానీ, తన కష్టాలు చూసినప్పుడు కానీ ఏమనిపిస్తుంది యాజ్ ఏ మదర్గా మీకు? యాక్చువల్గా తన వచ్చి యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి. తన వచ్చి బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి. అలాగే తను అనుకుంది. రాజేష్ కూడా అదే ఇష్టం. ఎవరిది పిల్లలందరినీ యాక్టింగ్ చేయాలనేసి ఆయన కోరుకోలేదు. వద్దే వద్దన్నాడు. పిల్లలు పెద్దోళ్ళు అయినా కూడా సినిమా ఫీల్డ్ వద్దు, చదువుకోవాలి వాళ్ళు అలా అనుకునే దేనిలోనూ పంపించలేదు అనమాట. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కదా, ఆయన చనిపోయే ముందు. ఆయన చనిపోయేటప్పుడు ఐశ్వర్యకి ఒక 8 ఏళ్ళు ఉంటాయి. ఈ అమ్మాయి అసలు సినిమాలోకి వస్తుందని నేను అసలు కళ్ళు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎంతో కష్టపడి చదివిద్దాం పిల్లల్ని అనేసి ఏదో 3rd ఇయర్ వరకు చదువుకుంది, కాలేజీలో పాస్ అయింది, మంచి మార్కులు తెచ్చుకుని. సరే ఇంకా మళ్ళీ చదువుకుంటా అనే టైంకి ఇంకా మానాడ మైలాడ అని చెప్పేసి కళా మాస్టర్ అవును, దాంట్లో టైటిల్ విన్నర్ కదా, టైటిల్ విన్నర్. అవును. తనకి ఆ ఇంట్రెస్ట్ అసలు లేదు. అది ఎలా మరి సినిమాలో యాక్ట్ చేయాలని వచ్చిందో తెలియదు. తనకే వచ్చింది అనమాట. నేను వచ్చి ఎక్కడ ట్రై చేయలేదు, నువ్వు యాక్ట్ చెయ్యి అని బలవంతం చేయలేదు. తనంతటి తనే టైటిల్ విన్నర్ అవ్వడం, తర్వాత సినిమాలు ఒక్కొక్కళ్ళు అడగడం, తర్వాత ఒకసారి ఒక సినిమా చేసాం, అది పెద్దగా ఆడలేదు, అందరు కొత్త వాళ్ళు. ఆ తర్వాత చిన్నగా చిన్న క్యారెక్టర్స్ అంటే ఇంపార్టెన్స్ రోల్సే కానీ హీరోయిన్ కాకుండా అలా యాక్ట్ చేసింది 2-3 సినిమాలు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ విజయ్ సేతుపతి సినిమా ఒకటి మనకి ఆ అమ్మాయికి అదేంటి పన్నీర్ పద్మిని, ఆ సినిమాలో రమ్మి పన్నీర్ పద్మిని గారు రమ్మిలో చాలా ఒక అమ్మాయి యాక్ట్ చేసి ఆ అమ్మాయి సరిగ్గా యాక్టింగ్ సరిగ్గా లేదనేసి తీసేశారు. ఆ టైంలో వచ్చి ఈ అమ్మాయిని పిలిచారనమాట. పిలిస్తే ప్రొడ్యూసర్ చూసి వద్దు, ఈ అమ్మాయి అంతగా బాగాలేదు అని చెప్పేసి ఇచ్చేస్తే, అందులో విజయ్ సేతుపతి ఎందుకు బాగాలేదు, అమ్మాయి కళ్ళు బాగున్నాయి, మంచి ఫేస్లో మంచి కళ్ళు ఉంది, ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది అని చెప్పేసి ఆయన రికమెండ్ చేశాడు విజయ్ సేతుపతి. సరే అని ఇంకా ఆ సినిమాలో తన యాక్ట్ చేయడం నిజంగానే మంచి సక్సెస్ అయింది అన్నమాట సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత పాతింగ్లా ఎలాగ మీరందరూ వద్దన్నారు, అమ్మాయి ఎంత బాగా చేసింది. తర్వాత 2వ సినిమా కూడా ఆయనతో మళ్ళీ పన్నీర్ పద్మిని చేసింది. ఓకే. అది కూడా బాగా వచ్చిందన్నమాట. మీరు ఈ మాట చెప్తుంటే గుర్తొస్తుంది, మనం పాతకాలంలో హీరోయిన్లు పెద్దగా అందంగా ఉండరు, కాకపోతే వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ కళ్ళు కావచ్చు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇంకా వేరే ఆర్టిస్ట్ అంత అందంగా ఎక్కడ కూడా చూపించలేరు. దానివల్లే వాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయ్యారు. వాళ్ళ కలర్ పనికి రాలేదు అక్కడ, వాళ్ళ ఫిగర్ ఇదంతా ఏం పనికి రాలేదు. వాళ్ళ ఫేస్ ఒక్కటే చూసేవాళ్ళం మనం. సావిత్రమ్మ ఉంది, సావిత్రమ్మ ఫేస్ మాత్రమే చూడగలం, ముద్ద బందారం అంతే. అందమైన ఫేస్, కళ్ళు. అసలు ఆవిడ చూస్తుంటే మనకు అసలు జీవితమే అసలు ఆవిడ దగ్గర ఉండాలనిపిస్తుంది, అంతే. అంత మంచి ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు ఎవరున్నారు చెప్పలేరు, ఎవరు లేరు. అలాగా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే పెద్దగా రాణించడం అనేది ఏంటంటే తన ఒక అదే న్యాచురల్గా చేస్తుంది అనమాట. అంటే మామూలుగా మన ఇంట్లో ఎలా మాట్లాడతాం, అవును, ఎలా చేస్తాం, ఏదన్నా సరే న్యాచురల్గా చేస్తుంది. దానిలో తన కొట్టుకుపోయింది అనమాట. ఏ క్యారెక్టర్నే చేస్తుంది. ఇప్పుడు ఏముందమ్మా, ఇప్పుడు అందంగా కనిపించాలంటే ఇంత ఎత్తున పౌడర్ వేయచ్చు, మేకప్ వేయచ్చు, అది కూడా ఏదో దానికి చాలా మంది ఉన్నారు. కానీ ఇలా కనపడే యాక్ట్రెస్ మనకి ఎవరు లేరు కదా ఇంత న్యాచురల్ గా. మేకప్ కూడా ఎక్కువ వేయదు. నిజంగా ఐశ్వర్య రాజేష్ గారు ఆడియన్స్ కి ఎక్కడ బాగా కనెక్ట్ అయిపోయారంటే ఆమె అపీరెన్స్ వల్ల. ఎక్కువగా బాగా తెలిసింది అక్కడ హైదరాబాద్లో ఎలాగంటే మన అదేంటి
కౌశల్య కౌశల్య కృష్ణమూర్తి. దానివల్ల తన కొంచెం ఫేమస్ అయింది ఆ సినిమాతో. అవును అవును. ఆ సినిమా కన వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా సినిమాలు రిలీజ్ అయిన మధ్యలో తన సినిమా ఓరియంటల్గా తన వచ్చి సపరేట్ క్యారెక్టర్ అమ్మాయిది. ఆ సినిమా రిలీజ్ అయింది. మిగతా సినిమాల కంటే ఈ సినిమా బాగా ఆడింది. అవును. మన ఈయన హీరోగా చేస్తాడే రోమియో, మన శివకార్తికేయన్ గారు. అది చూసారా ఎంత మంచి శివకార్తికేయన్ గారు ఆ రోలు ఆయన ఇవ్వడం, అసలు ఆయన ఎదురు చూడలేదు అసలు ఆ అమ్మాయి అలా చేస్తుందని. చాలా మందిని ట్రై చేశారు ఆ సినిమాలో. రోజు సెలక్షనే. ఒక 30-40 మందిని చూసుంటారు. క్రికెట్ ప్లేయర్ని చూశారు, తర్వాత ఎవరో ఆర్టిస్ట్ని చూశారు, చాలా మందిని చూశారు. చూసి లాస్ట్కి సరే ఐశ్వర్యని అడిగి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేసి అడిగితే, నాకు సస్యంరావు క్రికెట్ రాదు, నేను చేయలేను, అయినా ట్రై చేస్తాను, మీకు కనుక నమ్మకం ఉంటే నేను ఒక 1 వీక్ నేను నేర్చుకుంటాను, నేర్చుకుని మీకు ఓకే అంటే నేను క్యారెక్టర్ చేస్తాను. ఓకే. అలాగే చేసిందనమాట ఆ క్యారెక్టర్. వాళ్ళందరికీ ఇదేంటి ఒక వారంలో నువ్వు ఇంత బాగా బాల్ ఇచ్చేస్తున్నావు, స్పిన్నింగ్ అంత బాగా పట్టుకుంటున్నావు, బాగా బ్యాట్ చేస్తున్నావు, నువ్వే హీరోయిన్ అనేసారు. ఓకే. కసి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఫ్యామిలీలోనే కసి. ఫ్యామిలీ, మా అమ్మ నన్ను చూసి ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయిపోయారు ఆయన చనిపోయిన తర్వాత. మీరే మొత్తం కష్టపడి ఫ్యామిలీని ఇంత దూరం తీసుకొచ్చి నిలబెట్టారంటే మీరే పెద్ద రీజన్ అని చెప్పేసి ఆమె సక్సెస్ స్టోరీలో కూడా ఒకసారి చెప్పారు. ఇంకొకటి, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ మీద అసలు ఆమెకి ఉద్దేశమే లేదు, అయినప్పటికీ ఒక న్యాచురల్గా యాక్టింగ్ చేసే వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ అంటే ఈరోజు ఐశ్వర్య రాజేష్ పేరే చెప్తారు. ఆమె అందం అక్కడ కాదు, ఆమె ఫేసే చూస్తున్నాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కసి ఆమెకు అసలుకి? తన జీవితంలో వచ్చి ముందుకు రావాలి పట్టుబట్టింది అనమాట. నేను కూడా ఎందుకు రాకూడదు, ఎందుకంటే చాలా మంది నువ్వు పనికిరావు, హీరోయిన్కి అంత ఛాన్స్ లేదు ఈ అమ్మాయికి, ఏదో చిన్న చిన్న క్యారెక్టర్లు ఫ్రంట్ క్యారెక్టర్లు వేయచ్చు అలా అన్నారు. అంటే ఈ అమ్మాయికి ఏమైందంటే దాని మీద ఎందుకు నేను రాకూడదు అని ఒక పట్టుదల, దాని మీద వచ్చి తనకు నమ్మకం అనమాట, నేను వస్తాను తప్పకుండా అని చెప్పేసి. ఏం చేసిందంటే అప్పుడు కొత్తలో ఒక మాస్టర్ ఉన్నాడు, ఒక ఆయన ఏం చేశాడంటే మంచి క్యారెక్టర్ ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి గుంపులో గోవిందులాగా నడిపించుకుని తీసుకొస్తున్నాడు. నేనన్నాను ఇలాంటి వేషాలన్నీ వేయకూడదు తమ్ములు, వద్దు వెళ్ళొద్దు, అసలేం అవసరం లేదు, మనకేం తిండికి లోటు లేదు, ఏదో నేను కష్టపడుతున్నాను, మన ఇంట్లో నా ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను, ఇంకా నువ్వు నా కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేశాను. అలాగా తనకేంటంటే ఇంకా అలాంటివి చేయకూడదు, ఏంటి చిన్న చిన్న పనులు అంటే అమ్మకు ఒక 500 రూపాయలన్నా మనం కష్టపడి ఇద్దాము. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు ఒక్క రూపాయి సింగిల్ పైసా కూడా నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. మేము చాలా పస్తులు పడుకున్నామంటే కూడా ఎవరు మాకు ఇవ్వలేదు. ఓకే. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను కష్టపడి తీసుకొచ్చి నేను మా పిల్లలకి నేను చదువులు చెప్పించి చిన్న స్కూల్లో నుంచి పెద్ద స్కూల్లో నుంచి ఇంకో పెద్ద స్కూల్ అలా వేశాను. తర్వాత మోహన్ బాబు స్కూల్లో హాస్టల్లో చెప్పించాను 3 పిల్లల్ని. నా దగ్గర ఉంటే నేను చూసుకోలేను, రియల్ ఎస్టేట్ అన్నీ తిరగాలి అని చెప్పేసి నేను హైదరాబాద్లోనే చాలా ఒక 1 year నేను రియల్ ఎస్టేట్ కోసం అక్కడే ఉండిపోయాను. హైదరాబాద్లో ఉంటే అక్కడ శంషాబాద్లో ఒక ల్యాండ్లో వేస్తే అక్కడ నాకు ఒక టీం రెడీ చేసుకుని వాళ్ళందరినీ నా కింద నాకు 400 వచ్చింది అనుకోండి, పక్కన వాళ్ళకి 200, ఇంకొక అమ్మాయికి 100 రూపాయలు, అట్లా ఒక టీం ఏర్పరచుకున్నాం అనమాట. మేమే చేసుకుని డైలీ వెళ్ళడం రావడం. శంషాబాద్కి వెళ్ళి అది బ్యూటీ కింగ్డమ్ అని చెప్పేసి బ్యూటీ ఆర్చర్డ్స్ అక్కడ రిసార్ట్స్ నర్సారెడ్డి గారు అని చెప్పి ఆయన ఎండి, ఆయన దగ్గర నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళారు అనమాట. మగవాళ్ళే రియల్ ఎస్టేట్ చేయడం కోసం అల్లాడిపోతుంటారు. అదే నేను ఒక టీం తయారు చేస్తాను అనమాట. నేను ఇనిషియల్ డేస్ లో ఎన్ని కష్టాలు ఉంటాయి కదా మరి. ఒక ఫ్లాట్ అమ్మాలంటే ఎంత కష్టం. నేను చాలా అమ్మించాను, 100 ఫ్లాట్లు అమ్మించాను అక్కడ. ఆ వచ్చే కమిషన్తో కొంచెం ఒక సైట్ తీసుకున్నా కూడా కోటేశ్వరాలని నా పిల్లలు అదే తిడతారు, ఏమ్మా ఇంతమందికి ఇప్పించావు, ఒక్క ఫ్లాట్ నువ్వు పెట్టుకోలేదా అని. ఎక్కడా అవన్నీ పెట్టుకుంటే నాకు ఎక్కడ కుదురుతుంది, మీ అందరికి చదువు చెప్పించాలి, మనం అందరినీ బాగుపరచాలంటే అక్కడ ఫ్లాట్ కొనుక్కొని అది చూసుకుంటూ కూర్చుంటాం మనం, అక్కర్లేదు. వచ్చేది ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చిందా 2 లక్షలు ఇచ్చిందా, వాళ్ళ చదువుకు 4 చదివించాలి నేను. 4కి మరి చూడాలంటే మాటలా కష్టం కదా, మాకు మగ దిక్కు లేరు. ఆయన చనిపోయిన తర్వాత నేను అనాదిలాగా అయిపోయాను. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు జీవితంలో, ఏం చేస్తాను, ఎలా దేవుడు నన్ను ఎలా చేస్తాడు, గట్టెక్కిస్తాడు అంటే అలాగా అనుకుంటూ ఉన్నప్పుడు గబుక్కొని ఈ అమ్మాయి నాకు చేయి అందించింది, నేనున్నాను. నిజంగా సింగిల్ పేరెంట్ కష్టాలు అసలుకి
చెప్పలేం. కానీ అందులోనే చాలా నా మీదేదో ఇవి అవి ఎన్నో మాటలు విన్నాను. చాలా ఏం విన్నారు మీరు? ఒకటి వద్దులేండి, అవన్నీ వద్దు, నేను చెప్పను. నాకు అలాంటి మనస్తత్వాలు లేవు. ఏదైనా సరే మనం ఇప్పుడు ఒకటి ఏదన్నా ఉంటే మనలో మనమే చూసుకోవాలి, బయట చెప్పుకోకూడదు. ఇప్పుడు నేను మీకు ఏదైనా చెప్పానుకోండి, మీ మనసులో ఉండాలి, నా మనసులో ఉండాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఓహో ఆహా వెనక నాగమణి చాలా మంచిది మన ముందు మాట్లాడతారు, చాలా మంచి అమ్మాయి, అయ్యో అసలు ఇంటికి వెళ్తే అసలు అమ్మాయి ఎంత మర్యాద చేస్తుంది, అసలు అలాంటి అమ్మాయిని చూడలేం అని అంటారు, వెనకాలకి వెళ్ళి ఏదో మాట్లాడతారు. అలా చాలా జరుగుతుంటాయి కదా జీవితంలో, ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ అన్ని ప్రపంచం కదా కొంచెం, అన్ని విని 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 ఏదో ఈ చెవులు వింటే ఈ చెవులు పడాడు అచ్చిపా. మన జీవితం మనసు కూడా రాయి అయిపోయింది కదా. ఎవరు ఏం మాట్లాడినా నేను పట్టించుకోనండి, నాకు అనవసరం. ఇప్పుడు నాకు కావాల్సిన నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ వరకు నేను చూసుకుంటాను, అంతవరకే. నాకు ఇంకా వేరే ప్రపంచం అవసరం లేదు. ఐశ్వర్య రాజేష్ గారిది సక్సెస్ స్టోరీ నేను ఆమెకు కూడా చెప్పాను కదా వీడియో కాల్లో, నేను ఒక 100 times పైన విని ఉంటా. ఈవెన్ మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నేను విన్నాను. మళ్ళీ కళ్ళమ్మటి ఒక్క కన్నీరు చుక్క రాకుండా ఆమె సక్సెస్ స్టోరీ చెప్తే కొన్ని వేల మంది కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చుకున్నారు. అవును, వాస్తవంగా చెప్పాలి, వాస్తవం అంటది. ఆ అమ్మాయి మనసు కూడా అంతా రాయి అయిందా అనిపించింది నాకు కూడా. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది నిజంగా రాయి అయిపోయింది ఆమెకి. చిన్నప్పటి నుంచి కష్టాలు ఇవన్నీ చూసి 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 మనిషి అనే వాళ్ళు ఇంకెట్లయిపోతాం అట్లా అయిపోయింది ఆమె కూడా అనిపించింది. మీ గురించి చెప్పేది ఇప్పుడు నిజంగా 38 ఏళ్లకే మీ వారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు ఆ అమ్మాయి వయసు 8. ఆయన చనిపోయిన 2 సంవత్సరాలకే మళ్ళీ మీ పెద్ద కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి సూసైడ్ చేసుకున్నాడో లేకపోతే వాళ్ళు చంపేశారో అని తెలియదని చెప్పి ఒక మాట అన్నారు. ఇంకొకటి అది జరిగిన కొన్నాళ్ళకే 20 years ఇంకొక కొడుకు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. బైక్ కాదు, కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇంకా మిగిలిన నేను, మా బ్రదరు, మా అమ్మ, అంతే, ముగ్గురు. ఈవెన్ ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మ ఇల్లు అమ్మడి తిరిగి చీరలు అమ్మింది, LIC పాలసీలు కట్టించింది, రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు అమ్మించింది. అంటే ఒక మగవాడు కూడా పడిన కష్టాలు మా అమ్మ పడి కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి మెయిన్ రీజన్ అని చెప్పింది. ఇంకొకటి నాన్న చనిపోయినప్పుడు ఫైనాన్షియల్గా ఏమీ లేదు, 0. అవును, ఏమీ లేదు, తెచ్చుకుంటే తినాలి, లేకపోతే ఫస్ట్ పడుకోవాలి. ఆయన కోసం చాలా అప్పులు చేశాను కూడా. రాజేష్ ఏం చెప్తారు అసలు ఈ స్టోరీ గురించి, ఏం చెప్తారు? మీరు పడ్డ కష్టం అంటే ఇదంతా తలుచుకున్నప్పుడు ఒక్కొక్కరు తలరాత అంతే. ఇప్పుడు మనం ఊహాహం అనుకుంటాం జీవితంలో, మనం చాలా సుఖపడిపోతాం, హ్యాపీగా ఉంటాం అనేసి అనుకుంటాం లైఫ్. ఇప్పుడు మా ఆయన ఉన్నప్పుడు ఆయన బాగా సంపాదిస్తాడు, బాగా పైకి వస్తాడు అని మన కళ్ళు కనొచ్చు చాలా. అసలు యాక్చువల్గా అయితే హైదరాబాద్లో పెద్ద ఇల్లే కట్టుకుని ఉండొచ్చు ఆయన ఉండే పరిస్థితికి. కానీ ఏంటంటే కొన్ని అలవాట్లకి లోన్ అయిపోయి ఫ్రెండ్స్తో తిరిగి అతను కెరీర్ అతనే పాడు చేసుకున్నాడు. కానీ అదేంటంటే నేనేదో పాడు చేసినట్టుగా కూడా మాట్లాడారు. అది వచ్చి నాకు చాలా మనసు కష్టమైంది. బట్ అవన్నీ నేను డోంట్ కేర్, నాకు అవసరం లేదు, ఎవరు మాట్లాడినా నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది వచ్చి నా లైఫ్, నా గురించి నాకు తెలుసు. ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడారు కదా అనేసి అవన్నీ నిజాలు అయిపోవు కదా. అది నిజాలు అయిపోతే ఇంకా జీవితాలు ఏముంది. వాళ్ళ వెనకాల ఏముందని చూసుకుని ఇంకొకళ్ళు మాట్లాడాలి, అంతే కదా. ఎప్పుడు ఒకరిని విమర్శించడం కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శించానంటే నన్ను విమర్శించుకునేటప్పుడు నా వెనకాల నేనేంటి, నా జీవితం ఏంటని నేను విమర్శించుకుంటే కానీ ఇంకోళ్ళు మనం విమర్శించడానికి లేదు. అవును, అలాంటప్పుడు మనం వచ్చి ఎవరిని మనం ఏం అంటానికి లేదు. అందరూ కష్టపడే వస్తాం, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మన కష్టం మీకు చెప్తే మీరు తీరుస్తారా, అరుస్తారా? ఎవరు తీర్చరు కదా. ఈరోజు మనం కూర్చొని తింటున్నాం అంటే నా కూతురు పైకి వచ్చింది, ఆహా నాగమణి, ఆ రోజు వచ్చి నాగమణినా అనేసి అంటారు. ఈరోజు అమ్మ నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా, అలా ఉన్నారమ్మా అంటారు. ఎందుకు తేడా చూడండి. ఇదే మనుషుల దగ్గర అలా మాట్లాడిస్తుంది. ఇదే కొంచెం మా చుట్టాల దగ్గరికి నేను వెళ్ళి ఒకరోజు నా పిల్లలకి చదువుకు 500 రూపాయలు లేదండి ఇవ్వండి అని అడిగితే మాది మేము కడుక్కొని చూసుకోవాలి, మేము తినిన తర్వాత ఇంకోటి చూడాలన్నారు. అది పేరు చెప్పను. అలాంటి కష్టాలన్నీ పడ్డాను. అంటే 500 రూపీస్ లేదు స్కూల్లో, ఓలింజ స్కూల్లో డబ్బులు కట్టడానికి. ఆ 500 రూపాయలకి రేపు ఇస్తానండి అంటే కూడా వినలేదు. అలాంటప్పుడు మనకు ఎంత మనసు కష్టంగా ఉంటుంది. అయిన వాళ్ళే మళ్ళీ అలాగా చాలా స్ట్రగుల్ పడ్డాంలేండి. ఎందుకమ్మా అంత చిన్న ఏజ్ లో చనిపోయారు రాజేష్ గారు? 38 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఓకే, తాగుడుకు బానిస అయ్యారా? అంతే కదా అర్థం. అలాగే మరి అదే కదా అర్థం చేసుకోవాలి. తాగుడు బానిస అవ్వడం అనేది అంత తాగాల్సిన అవసరం లేదు. అది అంతా
అడిక్ట్ అయిపోయాడు. పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించలేదు. 4 పిల్లలు పెట్టుకుని ఎలా మన ఇలా ఎలా లాక్కొద్దామని అసలు పిల్లలు చేస్తానికి ఏ సమస్య లేదు. ఆయన వరకు ఆయన చూసుకున్నాడు అంతవరకు. మాకు అసలు ₹1 ఆయన మాకు ఇవ్వలేదండి. సినిమాలు చేసేటప్పుడు కూడా సినిమాలు చేసేప్పుడు కూడా నేను ఎప్పుడు ఏమీ లేదు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదు మీరు? ఏం చెప్తాం, మనం ఎందుకు ఈ లైఫ్ అలా కదా అది కుటుంబంలో మేము అందరం కలిసి ఉన్నాం కదా, అప్పుడు నేనేం మాట్లాడలేను కదండి. అది వేరే, అది 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 ఫ్యామిలీ. ఇది నాకంటూ ఇప్పుడు మా ఆయనకంటూ ఏమి ఒక ఇల్లు వాకిలు అదంతా ఏం కట్టుకోలేదు. అప్పటికి నేను నా బలవంతంగా నేను ఒక ఫ్లాట్ తీసుకుంటే అది కూడా ఇంకా ఇలాగ అయినప్పుడు ఇంకేం కడతాం డబ్బులు, అది కూడా అమ్మేసుకో అంటే వాళ్ళు వాడికి ఇచ్చిన డబ్బులు తీసుకుని మళ్ళీ మేము వాడుకున్నాం. అలా 2-3 ఫ్లాట్లు నా ఫ్లాట్ నేను అమ్మేశాను. నేను నాకు నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, అది కూడా అమ్మేసుకున్నాను నేను. నాకంటూ కూడా నేనేం ఉంచుకోలే. ఆయన హాస్పిటల్ బిల్ అదంతా నేనే చూసుకున్నాను. ఆయనకు హాస్పిటల్లో అంతా చాలా ఖర్చు అయింది. అప్పుడు అదేంటి హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్క నెల హాస్పిటల్లోనే ఉంచేదాన్ని. మారి బాగానే వచ్చేవాడు, మారి వచ్చి బాగా హ్యాపీగా ఉండేవాడు. చాలా మారిపోయాడు అనుకునేదాన్ని. మళ్ళీ వైట్ షర్ట్ ప్యాంట్లు గిలా వేసుకొని సినిమా రిలాక్స్ చేస్తానే అది ఇదని అలా అనేసి మళ్ళీ ఏదో ఒక్కరోజు ఎవరైనా ఫ్రెండ్ వచ్చేదన్నా కొంచెం మందు తాగేస్తే చాలు మళ్ళీ మామూలు అయిపోయాడు. అట్లా అంతే, మనం ఏం చేయలేదు. ఓవర్ డ్రింకింగ్ అసలు లేదు, అసలు డ్రింక్ చేసేవాడు కాదు ముందంతా. అలాంటిది అతనికి ఆ 2 సినిమాలు దెబ్బతినడం, ఆ మోసపోయాడు. డబ్బులు అంతా ఏమార్చారా? ఏమార్చారు. ₹1 రాలే మా కథలో. మేము పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ పోయినాయి, కారు గీరు అన్నీ పోయినాయి, ఇల్లు అన్నీ అమ్ముకున్నాం. మాకు ఫ్లాట్ ఉండేది, అది కూడా అమ్మేసి నేను అన్ని అప్పులు తెచ్చాను అనమాట. అప్పులు తెచ్చి బయటపడ్డాం. సో ఆయన చనిపోయినప్పటికీ ఇంకా జోబులో ఏం లేదు? ఏమీ లేదండి, అసలు ఏముంటుంది. మరి అప్పుడు దాకా జాయింట్ ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు ఇంకా? అవన్నీ ఎందుకులేండి, వద్దు. కానీ ఆయన చనిపోయినప్పటికీ 38 అంటే మీకు కూడా అంతే 39, 40. మీకన్నా చిన్న వాళ్ళే కదా ఆయన? 2 years చిన్న. ప్రేమించినప్పుడు తెలియదు చిన్న ఆయన తెలుసు, నేను చెప్పేశాను ఆయన, తనకు చెప్పా. నేనే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలకి భర్త, 4 పిల్లలు, భర్త లేరు, ఇంకా మనమే ఈ కుటుంబాన్ని ఇంక ముందుకు నడపాలి అన్నప్పుడు అప్పటికి ఆయన ఉన్నప్పుడే సారీస్ అన్ని స్టార్ట్ చేశాను కదా, ఇన్సూరెన్స్ అన్ని అప్పుడు అతను ఉన్నప్పుడే చేసేదాన్ని. రియల్ ఎస్టేట్ చేశాను అతను ఉన్నప్పుడే చేశాను. అతని సంపాదన లేదు కదా, పిక్చర్లు యాక్చువల్గా మానేశాడు. ఎన్ని సంవత్సరాల ముందు, చనిపోక ముందు ఎన్ని సంవత్సరాల ముందు పిక్చర్లు ఆపేశారు? 4 ఏళ్ళు ఆఫ్ చేశాడు కదా. 4 ఏళ్ళ నుంచి అతను ఏ పని చేయడం మానేశాడు. షూటింగ్ వెళ్ళడు. షూటింగ్ పిలిస్తే రామనాయుడు గారి సినిమాలో షూటింగ్కి బండి వస్తే నాకు ఒంట్లో బాగాలేదు నేను రానని చెప్పేసి అంటాడు. శోభన్ బాబు వాళ్ళంతా వెయిటింగ్లో ఉంటారు అనమాట. అలా చేస్తే ఇండస్ట్రీలో ఊరుకోరు కదా. అలా పాడు చేసుకున్నాడు లైఫ్ని. ఒక రకంగా ఆయన కెరీర్ని ఆయనే పాడు చేస్తున్నారు. ఆఫర్లు రాక కాదు, ఆఫర్లు వచ్చినాయి, చాలా వచ్చినాయి. అదే అంటారు కదండి, ఇప్పుడు శనీశ్వరుడు నెత్తి మీద ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు మంచిగా మన మనిషి మారదామన్నా కూడా మారనివాడు అనుకుంటా దేవుడు. అట్లా పరిస్థితి అనమాట అతనిది. పెళ్ళాక ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారమ్మా? ఉన్నాం చాలా. ఆయన చనిపోయేంత వరకు నేనే కదా చూసుకున్నాను. మహా అయితే ఒక 12-13 సంవత్సరాలే కదా. 81 నుంచి 98 అంటే చూడండి ఎన్ని సంవత్సరాలు. 98 వరకు ఉన్నారు. 98లో చనిపోయాడు అతను. బట్ మీ కెరీర్ అంతా కూడా పెళ్ళైన తర్వాత మీరు ఆపేశారు. ఎప్పుడో మంచి డాన్సర్ మీరు. అన్నీ ఎప్పుడో ఆఫ్ చేశాను. అందరు తిట్టారు. నాగేశ్వరరావు గారు అయితే కూర్చుని 1 గంట సేపు నాకు ఇది నీకు చెప్తున్నాను, నువ్వు పెళ్ళయిందనేసి నువ్వు మానేక, నువ్వు వచ్చి నువ్వు చెయ్యి, నువ్వు ఇది మా డాన్స్ మాత్రం వదలొద్దు, నువ్వు మంచి డాన్స్ మాస్టర్ అవుతావు. ఆయన ఎంతోసేపు ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, నీ కెరీర్ పాడు చేసుకుంటున్నావు, ఎంతమంది డాన్స్ పెళ్ళిళ్ళు చేసుకుని చేయట్లేదు, అలా ఇలా అంటే కూడా లేదండి మా ఆయనకి ఇష్టం లేదు. కేవలం ఆయన కోసం మీ ఇష్టాన్ని చంపుకున్నారు అంతే. అతని వల్ల నేను ఫీల్డ్ వదులుకున్నాను. అందరు తిట్టారు. రాఘవేంద్ర గారు అయితే, ఏం నాగమణి అసలు బుద్ధి ఉందా నీకు, ఇలా వెళ్ళిపోతావేంటి, పెళ్లి చేసుకుంటే చేయకూడదనేది ఏం తప్పేంటి నువ్వు చేసేది అని అంటాడు. రాజేష్ని కూడా పిలిచి, ఏం రాజేష్ ఎందుకు మీ ఆవిడ నువ్వు ఆఫ్ చేస్తున్నావు అని కూడా అడిగాడు ఆయన. దాసనారాయణ చాలా ఇష్టం, దాసనారాయణ కానీ అందరూ వీళ్ళందరికీ మంచి అభిమానం నేనంటే. ఎక్కువ ఏ మాస్టర్స్ దగ్గర చేశారు మీరు? నేను ఎక్కువ సలీం మాస్టర్ చేశాను. ఆ తర్వాత ముందంతా వచ్చి ఒక్క మాస్టర్ దగ్గర చేశాను అసిస్టెంట్గా. సుందర్ మాస్టర్ కాదు, ఈయన మన చోప్రా మాస్టర్ దగ్గర చేశాను.
తర్వాత వచ్చి మూర్తి మాస్టర్ ఆయన దగ్గర చేశాను. తర్వాత ఇంకొక ఆయన మలయాళపు ఆయన దగ్గర ఒక చేశాను. ఆ తర్వాత సలీం మాస్టర్ దగ్గర చేశాను. సలీం మాస్టర్కి ఏంటంటే తెలుగు తెలీదు, ఆయనకి తమిళే. అందుకని నాకు తెలుగు తెలుసు కాబట్టి ఆ మీనింగ్స్ ఆయన తమిళ్లో చూస్తాడు, మనం తెలుగులో అర్థం అయ్యేది కాదు కదా. అది నేను మార్చి చేసేది అనమాట. ఓకే. అంటే ఏంటమ్మా ఇలా చేస్తావు అంటాడు ఆయన. மாஸ்டர் இப்போதான் பண்ணணும், அந்த மூமெண்ட்ஸ் அப்படி பண்ணும்போது அந்த தெலுங்கில் வந்து அந்த மீனிங்கோடு சேர்ந்து பண்ணால் தான் நல்லா இருக்கும், இல்லை நீங்கள் இப்படி ஒரு மீனிங் వేరే మీనింగ్ வந்துடும் అంటాను. అంటే అలాగా అప్పుడే సరి అనేవాడు అనమాట. అలాగా నేను చేసిన తర్వాత ఆయనకి మంచి సినిమాలు వచ్చినాయి, తెలుగు సినిమాలు. బట్ సలీం మాస్టర్ దగ్గర చేశారు కదా మీరు, చాలా సినిమాలు చేశారు. బట్ సలీం మాస్టర్ లాస్ట్ స్టేజ్ అసలు చెప్పుకునేది కాదు వేరే వాళ్ళు, అంత ఫైనాన్షియల్గా ఆర్థికంగా దెబ్బతిని తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ చనిపోయారు. చాలామంది మాస్టర్స్ ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద మాస్టర్లు అయ్యారు, డాన్సర్లు అందరూ హెల్ప్ చేశారు అన్నారు. ఎందుకు మాస్టర్ ఆ పరిస్థితి వచ్చింది నాగమణి గారు ఆయనకి? ఏమోనండి, అదే చెప్తున్నారు, విధి ఎవరిని తప్పించలేదు. కలిసారా మీరు? కలిసారా? నేను కలవలేదండి. అంటే నాకు వచ్చి నేను పెళ్ళి అయిపోయిన తర్వాత నేను ఎక్కువ బయటికి రానిలేదు నన్ను. అందుకని నేను పెద్దగా ఆ మాస్టర్ దగ్గరికి నేను కలవలేదు. ఎప్పుడన్నా బయట ఎక్కడన్నా కలిస్తే వాళ్ళ వైఫ్ వచ్చి నాకు చాలా బాగా ఫ్రెండ్, సులేఖ అమ్మాయి, ఆయనకి 2 పిల్లలు. నేనంటే చాలా ఇష్టం అమ్మాయికి. ఎప్పుడన్నా నాగమణి ఆయన ఊర్లో లేనప్పుడు నన్ను పిలిచేది, వా నాగమణి వీటికి వా వాటి అనేసి. అంటే సరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేదాన్ని, కానీ ఆయన ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని కదా ఎక్కువగా. ఆ అమ్మాయితో మాట్లాడేదాన్ని ఎప్పుడన్నా. ఆ టైంలో వచ్చి ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి మరి నాకు అర్థం కాలే. అన్నీ అక్కడ చారి స్ట్రీట్లో ఆయన పెద్ద ఇల్లు ఉంది, అది చలం గారిది. ఆ చలం దగ్గర నుంచి ఆయన కొనుక్కున్నాడు. అది వచ్చి కొట్లు పెట్టాడు. ఆ కొట్లు ఏమైపోయిందంటే ఆ కొట్లలో వాళ్ళు ఖాళీ చేయనంటారు. ఖాళీ చేయించాలని ఒక నాడారిని చంపించాలని ఏదో చేశారు. ఆ స్టోరీ అంతా పెద్దగా వచ్చింది కదా బయటికి. ఆయన చంపించడం, మనుషులు రౌడీలు పెట్టి ఆయన వెళ్ళి చంపలేదు, వాళ్ళని పెట్టి చంపించాడు. అలా వెళ్ళి మాటల్లో టక్కని చేసేప్పుడు మెడ తెగిపోయింది అనమాట. మాస్టర్ది కాదు, నాడారు అనేసి అతను. ఆయన కొట్లు 4 కొట్లండి, సలీం మాస్టర్వి అవి. ఆ 4 కొట్లు ఒక నాడారు అతను ఖాళీ చేయమంటే చేయను అంటున్నాడు. ఏంటంటే ఆయన ఇల్లు అమ్ముకోవాలి, ఇల్లు అమ్మాలంటే వాళ్ళు ఖాళీ చేసి ఇవ్వాలి. వాడు ఖాళీ చేయనంటే చాలా సంవత్సరాలుగా ఖాళీ చేయంటే ఖాళీ చేయలేదు అనుకుంటా. ఆ టైంలో రౌడీలను పెట్టి అతను ఇంట్లో ఉన్నాడు. ఆ రౌడీలు వెళ్ళి కొట్లో వెళ్ళి గలాట చేశారు. వాడు నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు ఆ కొట్టోడు. ఏం చేసుకుంటావు చూడని కత్తితో ఇలా అన్నప్పుడు తల తెగిపోయింది. అది పోలీసులు కంప్లైంట్ ఇచ్చి నేరుగా అసలు ఎవరు చనిపోయాడంటే ఆ నాడారు కొడుకు చనిపోయాడు, చిన్నోడు. దానివల్ల ఆయనకు ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. అక్కడే వెళ్ళడం పోలీసు వాళ్ళు నేరుగా లోపలికి వెళ్ళి ఆయన పట్టుకొని ఆయన బాత్రూంలో దాక్కున్నాడంట. బాత్రూంలో పగలగొట్టి బయట తీసుకొచ్చి దీంట్లో జైల్లో వేశారు. ఓకే. అక్కడి నుంచి మరి చాలా ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు. మీరు కలవలే ఎప్పుడు కలవను నేను అసలు. ఈ స్టోరీ మాత్రం చెప్పారు నాకు. ఓకే. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఫుల్ రిస్ట్రిక్షన్ చేశారు పెళ్ళైన తర్వాత, యాక్ట్ చేయకూడదు, అంటే డాన్స్ చేయకూడదు, మాస్టర్ అవ్వకూడదు, సినిమాల్లోకి రాకూడదు అని. మరి రాజేష్ గారి అక్క శ్రీలక్ష్మి గారు పెద్ద కమెడియన్, ఆమె యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా, ఆమెకు రిస్ట్రిక్షన్ మీకు ఎందుకు పెట్టారు అసలుకి? ఆవిడ పెళ్లి చేసుకోలేదు కదా, ఆవిడ పెళ్లి చేసుకుంటే అలా ఉండదు, ఆవిడ లైఫ్ తెలియదు కదా మనకి. నేను మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి ఇతనికి ఇష్టం లేదు. ఓకే. రాజేష్కి. బట్ ఆమె ఎప్పుడు సపోర్ట్ చేయలే, చేయని ఏమవుతుంది, నేను ఉన్నాను కదా ఫీల్డ్లో. సపోర్ట్ చేస్తే అంటే చేస్తారు, ఎందుకు చేయరు, సపోర్ట్ చేస్తారు, చేయమనే చేస్తారు. బాగానే ఉందా మీ ఇద్దరి మధ్య బాండింగ్? బాగానే ఉంటుందా ఫస్ట్ నుంచి ఇప్పటికే? ఇప్పుడు కూడా మొన్న కూడా వచ్చేసి వెళ్ళింది. వస్తారు రోజు, ఎప్పుడో కలుస్తూనే ఉంటాం. నేను నిన్న కూడా వెళ్ళి చూసి వచ్చాను, ఇక్కడే ఉంటుంది కదా వడపల్లిలో. ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ అంతా బాగా ఉంటాం అండి, మాకేం లేదు. మా ఆడపడుచులు అందరూ బాగానే ఉంటాం. పద్మ, నేను, వాళ్ళ పిల్లలు. ఎప్పుడు ఐశ్వర్య గారు సక్సెస్ అయిన తర్వాత లేదా బిఫోర్ నుంచి కూడా బాగుంటారా? ఎప్పుడు మామూలు మాటలు అన్నీ ఎప్పుడు ఉంటాయి, అదేం లేదు, ఎప్పుడు బాగానే. ఆ సక్సెస్ అనేది ఉంది, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు పైకి వచ్చిందంటే వాళ్ళకి ఇష్టమే కదా. సక్సెస్ అయిపోవడం అనేది అలాగ మన అంటే మేము పైకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరు సపోర్ట్ కాదు అంటున్నా. ఆ అమ్మాయి అంత నా సపోర్ట్ కాదు. అవును, నా సపోర్టే లేనప్పుడు ఇంకెవరు సపోర్ట్ కావాలి? తనంతటి తన వచ్చి ట్రై చేసుకుంటే తనంతటి పైకి వచ్చింది అంతే. ఓకే.
నేనుగా వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని వెళ్ళి అడగలేదు Hmm. మా అమ్మాయికి వేషం ఇవ్వండి అనేసి. ఎందుకంటే మీకు ఇండస్ట్రీ టచ్ లేదు కదా, మొత్తం టచ్ పోయింది. ఉంది, ఉందా? ముందుగా ఎందుకు లేదు, ఇంట్రెస్ట్ టచ్ లేదా, అందరు తెలిసిన వాళ్ళే కదా. ఇప్పుడు రాఘవేంద్ర గారు నడితే ఇవ్వరా, ఆ. లేదంటే ఇక చాలా ఇయర్స్ అయిపోయింది కదా. ఎన్ని ఇయర్స్ అయినా ఇప్పటికి కూడా వాళ్ళు మర్చిపోలేరు నన్ను, ఉమ్. ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే నేను అన్ని పిక్చర్లు ఆయన చేశాను. నేను దాసనారాయణ కానీ మరి ఈయన రాఘవేంద్ర గారు కానీ, కోదండరామరెడ్డి గారు కానీ, ఉమ్. తర్వాత చాలామంది ఉన్నారు కదా, బి గోపాలు, వాళ్ళందరూ నేను అన్ని సినిమాలు చేశాను కదా. బట్ నాగమణి గారు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, మగవాళ్ళకి తగిలితేనే తట్టుకోలేం. అలాంటిది ఒక లేడీ భర్త మళ్ళీ ఇమ్మీడియట్గా పెద్ద కొడుకు సూసైడ్ చేసుకున్నారో లేకపోతే చంపించారో, ఒక అమ్మాయిని ప్రేమించి అని అది అన్నారు. అది మనకి ఈ రోజు వరకు తెలీదు. మళ్ళీ ఇంకొక బాబు. అసలు ఏంటి, అసలు పిల్లలు చనిపోవటం వల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమైనా ఇబ్బందులు పడ్డారా తర్వాత? చాలా ఇబ్బందులు పడ్డానండి, అదే చెప్తున్నాను కదా. చాలా ఇబ్బందులు పడి నేను అసలు మనిషిని అవ్వడానికి చాలా రోజులు పట్టింది. ఇంకా నేను అసలు అన్ని దేవుళ్ళని పగలు కొట్టేస్తాను ఇంట్లో. నా రెండో అబ్బాయి చనిపోతానే మొత్తం దేవుడి ఫోటోలు తీసి అన్ని ఇసిరి కొట్టేస్తాను. దేవుడిని పూజ చేయడం మానేస్తాం మేము ఉమ్. చాలా సంవత్సరాలు. ఉమ్. ఇంట్లోకి అసలు ఒక్క దేవుడిని కూడా రావనిలే. వద్దు నాకు అసలు ఎవరు, దేవుడే హెల్ప్ చేయలేదు, అన్ని కష్టాలు పెట్టాడు దేవుడు. అన్నీ ఇంత ఇంత మరి సీతమ్మ ఎలా పడిందో తెలియదు మనకి. నేను అది ఆవిడకంటే ఎక్కువ పడ్డానేమో అనిపిస్తుంది. అన్ని కష్టాలు పడి ఈరోజు హ్యాపీగా ఉన్నానండి. నాకు ఇప్పుడు నాకు బాధలు ఏం లేవు. ఉమ్. అవన్నీ వదిలేస్తాను. ఇంకా ఎందుకు ఆ బాధలు చెప్పుకోవడం, అంతే కదా. అవసరం లేదు. పెద్ద అబ్బాయి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? అయిపోయాను. 2003లో చనిపోయాడు. ఆ. 2008లో చిన్న అబ్బాయి చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నారా? రెండో అబ్బాయి యాక్సిడెంట్. అది ఓకే, అది తెలుసు. పెద్ద అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పారు, ఉమ్. మనకు తెలియదు. ఇంట్లో కదా? ఇంట్లోనే ఒక అమ్మాయి ప్రేమించి వాళ్ళ ఇంట్లో, అది మధ్యాహ్నం కరెక్ట్గా 12:30కో ఎప్పుడో ఆ టైంలో చనిపోయాడు. ఉమ్. అది మాకు చెప్పింది 2:30 గంటలకు చెప్పింది. మేము అందరం వెళ్ళాం హాస్పిటల్ దగ్గరికి. భారతీరాజ హాస్పిటల్లో బాడీని ఉంచారన్నమాట. ఉమ్. ఏం చెప్తాం, ఇంకా అప్పుడే సగం పోయింది ప్రాణం నాకు. పెద్ద కొడుకు ఏదో మనకు చేతికి అందొస్తాడు కదా అనేసి అనుకున్న టైంలో కరెక్ట్గా మంచి హైట్, పర్సనాలిటీ, బాగా అందంగా ఉంటాడు అబ్బాయి, చాలా బాగుంటాడు. ఆడ కూడా సినిమాలో రప్పించాలని హైదరాబాద్ తీసుకొచ్చి రాఘవేంద్ర గారు కూడా చూపించాను. ఆయనకు చూపించాను, కొంచెం పెద్ద ఆవిడ అవని, నాగమణి ఇప్పుడే అవసరపడక, ఉమ్. చిన్నపిల్లడు కొన్నాడు అనేసి అన్నాడు. ఉమ్. హైట్ మాత్రం 6 ఉంటాడు, బాగుంటాడు అనమాట. సరే నేను కొంచెం వాడి మీదే నేను ఎక్కువగా ఆశపడ్డాను అనమాట. సినిమాలో చేయిద్దాము అంటే పర్సనాలిటీగా ఉన్నాడు వాళ్ళ నాన్నలాగా అనేసి అనుకున్నాను. అది అలాగైపోయింది. ఉమ్. ఈ రెండో అబ్బాయి ఫ్రెండ్స్తో వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేప్పుడు వినాయక చవితి రోజు, కరెక్ట్గా వినాయక చవితి రోజు చనిపోయాడు. ఉమ్. అది యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇంకా పోలీసులు నాకు ఫోన్ చేసి, మీ అబ్బాయి కిషోర్ అనే అబ్బాయి ఇక్కడ చనిపోయాడని కూడా చెప్పలే, యాక్సిడెంట్ అయింది. అంత పరిగెత్తాం, చూస్తే ఆడు కూడా సేమ్ స్ట్రెచ్చర్లో పడుకున్నాడు. ఇంకంతా ఏం చేయాలి ఇంకా జీవితంలో, 2 కొడుకులను పోగొట్టుకున్నాను, అంతే జీవితం. పైకి ఇలా ఉన్నారు కానీ 4 గోళ్ల మధ్య ఎన్ని నిద్రలేని రాత్రులు, చాలా. ఇప్పుడు కన్నీళ్ళు. ఇప్పుడు కూడా అనుకుంటే నిద్ర రాదు రాత్రులు, అలా అనిపిస్తుంది. ఏంటంటే ఫ్యామిలీ గురించి ఆలోచించకు, ఇంకా ఆలోచిస్తాను చాలా. ఇంకా జీవితం ఏముంటుంది చెప్పండి, పోయింది. ఏ ఆడదానికి రాని కష్టాలన్నీ మీకే వచ్చాయి కదమ్మా ఇండస్ట్రీలో. నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు, తెలుగు వాళ్ళకి కూడా ఇది. మీరు కూడా ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడలేదు కాబట్టి, ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి, నిజంగా మీ గురించి విన్నప్పుడు కళ్ళంబడి నీళ్ళు రాకుండా ఉండవు ఎవరికి కూడా, మనిషి అనేవాడికి. అన్ని కష్టాలు పడ్డారు మీరు. అయిపోయింది ఇంకంతే, కష్టాలు పడ్డాం. ఇంకా అదే మనం గుర్తుపెట్టుకుంటే జీవితంలో మనం పైకి రాలేం, వదిలేయాలి అంతే. దేవుడు మనకి ఇంతే రాత రాశాడు, దేవుడు ఇంతే ఇచ్చాడు. ఈరోజు మనకి 2 పిల్లలే ప్రాప్తం. 4 పిల్లల్ని మా అమ్మ ఎందుకు కనమని చెప్పిందో ఈరోజు నాకు అర్థమవుతుంది. బట్ 2 పిల్లలు పోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ తిరిగి నిలబడి? చెప్పలేండి, చాలా సంవత్సరాలు పట్టింది. నేను అసలు స్థితిలో లేను అసలు, మోడి పారిపోయిన చెట్టులాగా అలాగే ఇంట్లో కూర్చుని ఏడుస్తూ కూర్చోవడం, అవన్నీ చూసే మా అమ్మాయి బుజ్జి అంటాను నా కొడుకు, వీళ్ళందరూ, అమ్మ మేము ఉన్నాం కదా ఎందుకు సరిపోని అవి వదిలి ఇంకా మేము మమ్మల్ని కూడా వదులుకుంటావు, అయితే నువ్వు వెళ్ళిపోతావంటే, నేను చచ్చిపోతానంటే నా మమ్మ మాకెవరు దిక్కు, నాకు తండ్రి లేరు, నువ్వు లేకుండా ఉంటే ఎలాగంటే అప్పుడు ఇంకా వాళ్ళ కోసమన్నా బతకాలి కదా మనం. అలాగే దృఢం చేసుకొని మనసుని రాయపరుచుకొని ఈరోజు వరకు బాగా చూసుకుంటున్నారు నా పిల్లలు.
హ్యాపీగా ఉన్నాను. కోరింది ఏం కావాలో నువ్వు చూసుకో, ఏం కావాలి నన్ను అడగకుండా ఏం చేయరు. అన్నీ నేనే ఏం చేసినా నువ్వేం చేస్తా అది మాకేం చేస్తా అది చేయమంటారు. నన్ను మించి ఏమి చేయదమ్మా నా కూతురు కూడా. అలాంటి అమ్మాయిని కంటం కూడా నా అదృష్టం. ఒక అమ్మాయి ఒక ఇంటి ఇదే మార్చేసింది మళ్ళీ. కంటే కూతుర్నే కనాలిరా అని ఎందుకు అంటారు పెద్దవాళ్ళు. సేమ్ ఐశ్వర్య గారిని చూసినప్పుడు అనిపిస్తుంటది అనమాట. అంతే. అంటే ఆ అమ్మాయి జీవితంలో అంటే ఫైనాన్షియల్ గా ఇంటిని లేపింది అది కాదు నేను చెప్తుంది, ఒక ధైర్యం. మరి నా ఏం బిడ్డ చేస్తుంది మనిషి తనకి దెబ్బే వాళ్ళ అన్నంటే ఇష్టం, రెండో అన్నంటే ఇష్టం, పెద్దోడికి చాలా ఇష్టం. అసలు భుజాల మీద వేసుకుని తిరుగుతాడు. వాడు చనిపోవడంతో మా అమ్మాయి అసలు దానికి నాకంటే ఎక్కువ ఏడ్చింది అదే. అన్ని కొట్టుకుని ఏడ్చింది, అంత ఇదిగా ఏడ్చింది ఆ పిల్ల. ఎవరైనా వాడైనా కూడా మా రెండోవాడు మూడోవాడు కూడా అసలు వాళ్ళందరూ అన్నదమ్ములు కదా, అంత ఇదిగా ఏదో పెద్ద ఫ్యామిలీ అవుతుంది అనుకున్నాను నేను. నాకేంట్లే ముగ్గురు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల హ్యాపీగా ఉండొచ్చు. ఎవరు కష్టపడి ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నాకైతే కుడి భుజం ఎడం భుజం, ఇంకేంటి నాకు ఏం తక్కువ అవుతుంది అలా అనుకుని నేను మైండ్లో ఎన్ని కష్టాలను అనిపించాను అనమాట. తండ్రి పోయినా కూడా సరిపోని ఏం చేస్తాం, మనకి రాత ఇంతే అనుకున్నాం. ఈరోజు మరి వాళ్ళిద్దరు పోయిన తర్వాత మనం ఇంకా అది కూడా దేవుడు వచ్చి దేవుడికి కన్ను కుట్టింది అనమాట. నా సంసారం బాగుపడకూడదు అని అనుకున్నాడు అనేసి అలా అనుకుని ఇంకా దేవుడిని కూడా తిట్టుకుని అన్నీ అయిపోయి జీవితంలో అంతా అయిపోయింది. ఈరోజు ఏదో పిల్లలు పైకి వచ్చారు, వాళ్ళు బాగుంటే చాలు అలా అనుకునే ఉన్నాను. మళ్ళీ దేవుడిని ఎప్పటి నుంచి పూజిస్తున్నారు? మళ్ళీ చేస్తాం. ఎక్కడ మనం వదులుతాడు ఆయన, వదలడు కదా. అలా అంటాం కోపంలో. అంటే దేవుడు వచ్చి మనకి ఎంత రాశాడో అదే జరుగుతుంది. అవును. ఆయనకి ఇష్టం ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళిపోయాడు. నీకు చాలా ఇద్దరు పిల్లలు అనుకున్నాడు. సరే ఆయన మనసులో ఏమనుకున్నాడో మనకు తెలియదు కదా. మన రాత ఇంతే అనుకోవాలి. వాళ్ళకి ప్రాప్తం 20 సంవత్సరాలు ప్రాప్తం ఒక పెద్ద అబ్బాయికి, 23 సంవత్సరాలు ప్రాప్తం చిన్నోడికి. అంటే నా దగ్గర వాళ్ళు ఇంతవరకే ఉండాలని రాసి పెట్టాడు దేవుడు. నిజంగా పూర్వం పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో తెలియదు, పిల్లలే మన ఆస్తి, పిల్లలే మన ఆస్తి. అంతే మరి ఇంకెవరు ఏంటంటే అందరూ పనికి మాలిన ట్రెండ్ ఒకళ్ళు ఉంటే చాలు, వీళ్ళని పోషిస్తే చాలు. అలాగే ఇప్పుడు ఖర్చులు చూసారా ఎట్లా ఉన్నాయో అనేస్తున్నారు. కానీ నిజంగా పూర్వం అందుకే కదా 10 మంది 12 మంది 15 మంది కూడా ఉంటారు. అదే కదా బలం. నిజంగా గ్రేట్ అమ్మ అసలుకి. ఇది బాగా మైండ్లో పడిపోయింది అనుకుంటా ఐశ్వర్య రాజేష్ గారికి. అదే అంతే. తన అన్ని బాధలు చూసింది కదా, వాళ్ళ నాన్న చనిపోవడం, వాళ్ళ అమ్మమ్మ చనిపోవడం, తర్వాత వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు చనిపోవడం, దెబ్బ మీద దెబ్బ కదా. నలుగురు మేమంతా కలిసిగా ఉండేవాళ్ళం. అందరూ మరి ఏదో గూట్లో పిట్టలన్నీ ఎగిరిపోతే ఎలా ఉంటుంది, ఆ గూడు చిన్నదిగా ఏమీ లేకుండా అనాదిగా ఉన్నట్టుగా అయిపోయింది ఫ్యామిలీలో. అలాగా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంక మీద మా అమ్మని సుఖపెట్టాలి, మా అమ్మకి బాగా చేయాలి, అలానే ఆ అమ్మాయి మనసులో పడింది. దానివల్ల కూడా ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం వచ్చి ఉండొచ్చు. ఓకే. లాస్ట్ పాప కదా, అందరికన్నా లాస్ట్ పాప, ముగ్గురు మగపిల్లలు ఫస్ట్. ఇప్పుడు బాబు ఏం చేస్తున్నారమ్మా? మణికంఠ వచ్చి ఇప్పుడు అంటే అనిమల్ రెస్టో బార్ అని ఒక బార్ పెట్టాడు. తర్వాత రిసార్ట్ ఒకటి తీసుకుని, అది అంటే వేరే వాళ్ళది రిసార్ట్, అది అద్దెకి తీసుకుని అది జరుపుతున్నాడు అనమాట. ఆ రెండు చూసుకుంటున్నాడు. ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేయాలనేసి వాడి కోరిక, చేస్తున్నాడు. ఒక సినిమా యాక్ట్ చేస్తాడు, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందన్నమాట సినిమా. ఓకే. అదే తెలుగులో చేయాలంటే ఆశ వాడికి. తెలుగులో ఏదైనా మంచి పిక్చర్లు ఏమైనా వస్తే చేద్దామని. అంటే ఇంట్లో కూర్చుంటే రాదురా, ట్రై చేయాలి, తిరగాలి, ఏదైనా ప్రొడ్యూసర్లో ఏమైనా కనుక్కోవాలి, వెళ్ళి తిరుగుతూనే కదా వస్తుంది అని చెప్పాను. అంటే ఈ సినిమా అంటే మన కోదండరామరెడ్డి గారు అబ్బాయిలు ఇక్కడే చేస్తున్నారు కదా మూవీస్ లో, వైభవ్ అను సునీల్ అను. సో వాళ్ళతో పాటు చేశారు కదా. వాళ్ళతో ఫ్రెండ్సే. మామూలు కూడా చాలా ఫ్రెండ్స్, వైభవ్ వైఫ్ వాళ్ళందరూ రోజు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఇక్కడికి. వాళ్ళంతా బాగా ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుగు కన్నా తమిళ్లో బాగా సూపర్ డూపర్ హిట్ అయిపోయారు. వాళ్ళ నాన్న కోదండరామరెడ్డి గారు తెలుగులో సూపర్ డైరెక్టర్ అయితే వాళ్ళ పిల్లలు తమిళ్లో సూపర్ యాక్ట్రెస్ అయిపోయారు. సో ఇప్పుడు బాబు కూడా యాక్టర్ అయిపోయారు అయితే. సో పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయింది. ఒక కొడుకు. సో కోడలు ఏం చేస్తారు? కోడలు కూడా తన అదే సీరియల్ అది చేస్తుంది. ఇప్పుడు షూటింగ్ వెళ్ళింది. సో మొత్తం సినిమా ఇండస్ట్రీ. సో ఐశ్వర్య రాజేష్ గారికి ఎప్పుడు చేయబోతున్నారు పెళ్ళి మరి? చూడాలండి. అదే తను కొంచెం అన్ని చూసుకుని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ వేసుకున్నాం. తన మంచి సంబంధం దొరికితే చూసుకుని చేసేద్దామని. అది కూడా అమ్మ ఇష్టమే? నా ఇష్టం. చూడమని చూడాలి. మంచి తను చూసుకునే వాళ్ళు దొరకాలి కదా, మంచి ఫ్యామిలీ కావాలి.
బాగా బిజీగా ఉన్నారు అందులో ఇప్పుడు. అవును. ఉమ్, తెలుగు అంటే తెలుగు ఫీల్డ్కి ఇప్పుడే ఎంటర్ అయింది. ఎంటర్ అయింది కానీ పెద్దగా తనకి రాణింపు రాలేదు. ఉమ్, తమిళ్లో ఉన్నంత క్రేజ్ వచ్చి తెలుగులో రాలేదు. రాలేదు. అంటే తమిళ్లో ఆ నేటివిటీ బాగా కనెక్ట్ అయిపోతున్నాం, తెలుగులో కొంచెం బాగా ఇప్పుడు ఎలా ఉండాలి అంటే బాగా. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కదా తమిళ్లో చేసి, అలాగా తన ఒక స్థాయికి తెలుగులో వచ్చి నమ్మవీటి పిల్ల మన పొన్ను ఇంటి అంటారు. అమ్మాయి. మన ఇంటి అమ్మాయి నమ్మవీటి అంటారు పొన్ను. అన్నమాట. ఇక్కడ అలాగే పిలుస్తారు, ఐశ్వర్య రాజేష్ నమ్మవీటి పొన్నే ఉమ్, అని అంటారు. అలాగా తెలుగులో నాకు చాలా ఇష్టం తెలుగులో రావాలని. బట్ తెలుగులో మన వాళ్ళు మరి ఎందుకు పిలవలో తెలియదు నాకు. సో ఇంట్లో తెలుగే మాట్లాడుకుంటారా? తెలుగు. సో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు తెలుగులో మంచి మూవీస్ చేయాలి, అవును చేస్తున్నారు అనుకుంటా కదా, మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో అవును ఇప్పుడు చేస్తున్నారు. హీరోయిన్ కదా. వెంకటేష్ గారితో చేస్తున్నా, నాకు చాలా సంతోషమైంది వెంకటేష్ గారితో చేయడం. నాకు చాలా ఇష్టం వెంకటేష్ అంటే. ఆ, చిన్నప్పటి నుంచి అసలు ఫస్ట్ నుంచి వెంకటేష్ గురించి మా పిల్లలు అంతా పోట్లాడేవాళ్ళు. ఆయన సినిమాలు చూస్తే నేను ఇది పెట్టుకుంటాను, పెద్దోడు చిన్నోడు ఇద్దరు కలిసి పోట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఆయన సినిమా చూస్తా ఉంటే ఇతను ఆప్ చేస్తాడు మణికంఠ. రాఘవేంద్ర ఏమో నా కొడుకు పేరు రాఘవేంద్ర అనమాట. వాడు వచ్చి ఇతను వెంకటేష్ అంటే చాలా ఇష్టం, వెంకటేష్ సినిమాలు చూస్తూ ఉంటాడు. ఓకే. అట్లా ఇద్దరు ఆయన సినిమాలో యాక్ట్ చేయడం అంటే నాకు చాలా సంతోషం. ఓకే. ఇదే ఫస్ట్ సినిమా తనతో యాక్ట్ చేయడం కదా. సో మీ పెళ్ళయ్యాక ఎంత ఒక 5 years చేసి ఉంటారు మూవీస్ అయినా, ఒక 10 years చేశారు మళ్ళీ? 10 years అంత చేయలేదు, చేస్తుంటారు ఒక 6-7 years చేస్తుంటారు అంతే. మంచి పీక్ లో ఉన్నారులే అప్పుడు ఆయన. ఎందుకంటే ఆయనలాగా వేరే హీరో లేరు అప్పుడు. ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది ఆయనది, సన్నగా హైట్ మనిషి. అదే వచ్చే టైంలో పాడు చేసుకున్నాడా మరి దేవుడు రాత మరి తెలీదు. ఎవరన్నా ఏదైనా చేశారా అని కూడా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏదైనా చేతపడిలాగా ఏదైనా చేశారా అతనికి, ఇలాగ మూల కూర్చోవాలని మంచి పైకి వచ్చే టైంలో అతనికి కెరీర్ పాడు చేయడానికి కూడా కొంతమంది ఉంటారు కదా. అవునవును ఉంటారు. అలా కూడా ఏమన్నా ఉందా అని కూడా నాకు డౌట్ వచ్చేది. అంటే బాగా మంచిగా సినిమాలు యాక్ట్ చేసే అతను గబ్బు టక్కుని మారిపోతే ఒకలా ఉంటుంది కదా. చేశారా చేతపడలేదు నిజంగానే? ఏమో తెలియదండి, అవి నేను వినుంటారు అంతే. అలా అంతా అంటారు కదా ఏదో మరి. కానీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, బాగా ఇష్టం. ఏ భార్యకైనా భర్త మంచి పొజిషన్లో ఉండాలి, పెద్ద హీరో అవ్వాలి, స్టార్ పొజిషన్ రావాలి, మా ఫ్యామిలీ బాగుండాలనే కోరుకుంటాం, డబ్బులు అనేది తర్వాతలే ఇంకా. అలాంటిది కేవలం భార్య వల్లే రాజేష్ గారి జీవితం కెరీర్ నాశనం అయిపోయింది అనే న్యూస్లు విన్నప్పుడు యాజ్ ఏ వైఫ్ ఎవరన్నారండి అలాగా? వచ్చినాయి కదా. ఎలాగా? ఎవరు చెప్పారు? వచ్చినాయా రాలేదా? నాగమణి గారి వల్ల కూడా కొంత వచ్చిందా లేదా? అదే ఎవరు చెప్పారు? పేర్లు నేను చెప్పనులే, మీకు తెలియదా? అది లోక ప్రపంచానికి అందరూ తెలుసండి నా గురించి, ఇండస్ట్రీలో తెలుసు. నాగమణి ఇలాగా అని అంటే ఎవ్వరు ఊరుకోరు, అందరికీ తెలుసు నాగమణి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న రోజులు నేను ఎంత గౌరవంగా ఉన్నాను, ఎంత మర్యాదగా ఉండేదాన్ని, నాకు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అందరికీ నేను అంత అనుకువగా వాళ్ళకి ఏదన్నా మూమెంట్స్ చేసినా వాళ్ళందరికీ చాలా లయబద్ధకంగా చెప్పేదాన్ని. వాళ్ళందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అలాంటప్పుడు నాగమణి ఇలాగ పోయిందంటే వాళ్ళు రివర్స్గా తీసుకుంటారు. మాట్లాడిన వాళ్ళు ఇష్టం వాళ్ళది. ఇప్పుడు బాధ అనిపించిందా అలా మాట్లాడినప్పుడు? అనిపిస్తుంది. నిజంగా చెప్పండి. కాదు, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఇవన్నీ కింద ఇది జూజుబి అండి నాకు, ఇవన్నీ జూజుబి, ఏమీ లేదు. చూడండి, ఎవరు ఏం మాట్లాడుకున్నా ఎవరిని ఆప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అవును. ఇప్పుడు నేను పైకి వస్తున్నాను పైకి అలా అంటూనే ఉంటే నేను పైకి వెళ్తూనే ఉంటా. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను ఏడవను. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అమ్మాయికి ఎస్ నాకేం తక్కువ అని అలాగే అనుకుంటాను. కానీ మనం ఏంట్రా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటే మనం కుషించిపోవాల్సిందే జీవితంలో. ఎవరిని మనం నమ్ముకుని మనం బతకలేదు కదా, మన జీవితం అంతే. అందుకని ఎవరిని నేను విమర్శించను. ఎవరితోనూ మనం అయిన వాళ్ళు అవనండి, కాని వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళది వాళ్ళు అలా అనుకున్నారేమో, అది నాకు అనవసరం. దాని గురించి నేను బాధే పడను. మీ పాప అంటారు కదా, మనకి ఎవ్వరు సపోర్ట్ చేయడు, మనమే సపోర్ట్ చేసుకోవాలి. అంతే, అలాగే అంతే కదా. మనం ఎదగాలంటే మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఒకడు వచ్చి ఎవడు మనల్ని లేపడు, ఎవ్వరు లేపరు, మనం లేవాలి అంతే. ఇప్పుడు నా కాలు సరిగ్గా లేవంటే ఎవరు వచ్చి లేపరు. నేనే మెల్లిగా ఏదైనా కర్రో గిర్రో పట్టుకుని లేపితే
లేచి మెల్లిగా నడుచుకుని నా స్థానానికి నేను వెళ్ళి కూర్చోవాలి. బట్ సేమ్ మీకున్న మైండ్ సెట్ పాపకి ప్రింట్ అలా వచ్చేసింది అనుకుంటా. జీవితంలో ధైర్యంగా పిల్లలందరికీ ఉండటం, అంతే. నిలబడటం, కష్టపడటం. అది ఉంటేనేనండి, అలా ధైర్యంగా ఉండబట్టే కదా జీవితంలో పైకి రాగలుగుతాము. అందరికీ ఆ ధైర్యం రాదు, ఎందుకంటే అలా అనుభవించేసాం మేము, మా కష్టాలన్నీ అనుభవించేసాం. ఈరోజు అవి తలుచుకొని కూడా తలుచుకోను నేను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే వేస్ట్, తలుచుకుని వేస్ట్ కదా. ఇప్పుడు జీవితంలో మళ్ళీ తవ్వుకోవడం ఎందుకు అని అనిపిస్తుంది నాకు. ఎవరిని అడిగినా అసలు మా అమ్ములు అయితే, మా ఐశ్వర్య అయితే పాత విషయాలు మాట్లాడకమ్మా అంటది. పాత విషయాలు వద్దు, నువ్వు మాట్లాడద్దు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో, అంతే. నీకేం కావాలి అది తీసుకో. అలా మైండ్ సెట్ చేసేస్తారు ఇంట్లో పిల్లలు కూడా. అమ్ములు అంటారు మీరు ఐశ్వర్యని? ఓకే. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? అమ్మానే అంటుంది. అమ్మే. సో ఈ రోజు నువ్వేంటో చూసుకోమ్మా అని చెప్తారు కదా. అమ్మ మంచి మంచి పాప అసలుకి ఏది అమ్మకి అడగకుండా అన్ని మంచి మంచి గిఫ్ట్స్ అనుకుంటా తీసేస్తుంది. అన్ని కావాలో అవి అన్ని. డైమండ్ కదా అది? ఇది డైమండ్. ఇంకా ఇది చిన్నదే ఉన్నాయి డైమండ్స్ అన్ని. జ్యువెలరీ బాగా ఇష్టం, బాగా వేసుకుంటారా? నేను వేసుకుంటాను, తను వేసుకోదు. తనకి జ్యువెలరీస్ అంటే పెద్దగా ఇష్టం, కానీ కొంటాను, అన్ని కొంటాను. అన్ని కొని తీసుకురావడం, బ్యాంక్లో పెట్టవే. అది ఒక్కరోజు కూడా వేసుకుని పాపని పోలే. నేను నా వరకు నేను అనుభవిస్తాను. దానిగా ఏమన్నా సరే అన్నీ ఏమన్నా కావాలంటే కొనుక్కో, అన్నీ చేసుకో అంటుంది. సో ఫైనాన్షియల్గా అంతా మీరే చూసుకుంటారు? అన్ని యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఆల్వే మనకి. నా ఫినాన్స్ అంటే నాకు ఇంత అమౌంట్ అని ఇస్తుంది, నేను మొత్తం నేను ఇంట్లో ఏమేమి కావాలో అవన్నీ నేను చూసుకుంటాను. మిగతా అంతా తన దగ్గరే ఉంది. సో ఈ రోజు ఉన్న హీరోయిన్స్లో టాప్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు కదా? ఏమోనండి ఆ విషయం కూడా అవన్నీ పెద్దగా తీసుకుంటారు. తమిళ్లో బాగానే ఇస్తారు అమ్మాయికి. లైఫ్ని ఎంతో చూశారు, ఇంకా ఏది వచ్చినా కూడా పెద్దగా అనిపించదు కదా? అవును, అన్నీ మెట్లు దాటేసాం కదా, ఇంకెందుకు అనిపించుకోవడం. ఒక మెట్టు దాటుకుంటూ వచ్చాము, చిన్న మెట్టు దగ్గర నుంచి పై మెట్టు దాకా వెళ్ళిపోయాం. పై మెట్టు నుంచి మళ్ళీ కింద డబ్బాలను పడకూడదు, ఇంకా ఆ మెట్టు నుంచి మెల్లిగా దిగాల్సిందే, కానీ మళ్ళీ మనం వచ్చి ఎవరి దీనికి మనం వెళ్ళకూడదు. మనం అనుకుంటాం కానీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోకూడదని ఉండాలి. అవి కూడా ఉండాలమ్మా. అవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కసి అనేది ఇంకా పెరుగుతుంది. అలా కాదండి, అది ఉండబట్టే, ఆ కసి అనేది ఉండబట్టే మనకి ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మర్చిపోలేం. కానీ ఏంటంటే 10 మందితో మనం చెప్పుకోవడం వేస్ట్ అంటున్నా. ఇప్పుడు చెప్పుకున్న దానివల్ల మనకి ఏంటి, చెప్పుకుందే చెప్పుకోవడం ఎందుకు? ఇప్పుడు ఏం ఆర్చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, అన్ని బాధలు పడ్డాం, అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసాము, ఇక నెట్టుకుని రావాలి అంతవరకే. ఇంకేంటంటే చాలు, మనకున్న వరకు చాలు. ఏదో దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడు ఇచ్చినంత వరకు మనం తృప్తి పడాల్సింది. వెరీ హ్యాపీ. నాగమణి గారు, అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, అందరితో మమేకమై ఉన్నారు, అందరు క్లోజ్ కాబట్టి అడుగుతున్నాను. ఎందుకు ఆ తరం ముఖ్యంగా లేడీ యాక్టర్స్ అందరూ కూడా చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, తిండికి లేక ఇల్లులు అమ్ముకొని చాలా వరకు దీనస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఒక రీజన్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు చూసింది కావచ్చు, విన్నది కావచ్చు. మహానటి సావిత్రి గారి దగ్గర నుంచి చాలామందిని చూసాం మనం, చివరి రోజుల్లో భలే ఇబ్బందులు పడ్డారు. అది వాళ్ళొక అసమర్థత అండి. ఏంటంటే మనం ఏం చెప్పలేం. వాళ్ళు వచ్చి వెనకాల వచ్చి ఒక గార్డెన్ వచ్చి, తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళకి వచ్చి ఏ ఆర్టిస్ట్కైనా ఏంటంటే మంచితనం చెప్పాలి. వాళ్ళ ఆస్తులు ఏంటంటే వాళ్ళకి ఏమేమి చేయాలో చేయాలి. అది చేసేది ఎవరు? పెద్దలు. అవును, అమ్మ నాన్న. ఇప్పుడు నువ్వు చాలా లక్షలు కోట్లు సంపాదించేసి అలా పడేసావు అనుకోండి, అవి ఎవడన్నా తీసుకెళ్ళిపోతాడు. అలాంటప్పుడు వాళ్ళు ఏమవుతుంది, భిక్షం ఎత్తుకోవాలి, అడుక్కు తినాలి, లేకపోతే రోడ్ల పడాలి, లేకపోతే తాగుబోతులు అవ్వాలి, ఆస్తులు అమ్ముకోవాలి, అలా అయిపోతుంది జీవితం. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు కొంత అందరూ అలా ఉంటారు అని నేను అనుకోరు. బట్ తల్లిదండ్రులు కూడా మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మనం బాగానే పోయింది పాపం, అలాగే చేశారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది వచ్చి శ్రద్ధ ఉండాలి. ఆస్తులు సంపాదించుకుంటే చాలదు, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అది ఆ రోజులో ఆర్టిస్టులు అంతా ఏంటంటే అశ్రద్ధగా ఉన్నవాళ్ళు. ఈ రోజులో పని మీద ఎక్కువ ధ్యాస, పని మీద వర్క్ చేయడం, మన వాళ్ళు చూసుకుంటారులే అని ఒక అశ్రద్ధ, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియక. ఈ రోజుల్లో పిల్లలు అలా లేరు, చాలా తెలివిగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సరే సంపాదించేది ఏం చేసావు, ఏం చేస్తున్నాం, మనం ఏం కొనుక్కుందాం, ఇలాగ ఉంటుంది.
ఇప్పుడు ఏదన్నా అంటే మనకి రేపు పొద్దున ఏమన్నా వస్తుంది, ఎంత వస్తుంది, మనం ఇంత పెడుతున్నాం, ఇంత పెట్టుబడి పెడుతున్నాం, ఈ పెట్టుబడి మీద మనకి ఎంత వస్తుంది, అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ ఉండే జనరేషన్. ఇప్పుడు ఎవరు ముందులాగా తాగేసేసి రోడ్ల మీద పడటం, లేదు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళంతా ఏంటంటే జాగ్రత్త ఉన్నది ఇప్పుడు ఆర్టిస్టులకి. ఏ సీరియల్కి వెళ్ళినా కూడా బతుకోగలరండి, ఆ రోజుల్లో అలా లేదు కదా. లేదు, అవును. సీరియల్ లేవు, టీవీలు లేవు, సరైన ఇది పోర్షన్ ఉండేది కాదు, వాళ్ళకి ఏం చెప్పించేవాళ్ళు ఎవరు లేరు, అందువల్ల వాళ్ళ జీవితాలు అలా అయిపోయినాయి. ఈ రోజుల్లో ఏంటంటే అందరూ చాలా తెలివిగా ఉన్నారు. అంటే మీరు ఒక డాన్సర్గా చేశారు కాబట్టి సిల్క్ స్మిత గారు అంటేనే డాన్స్ అంటేనే సిల్క్ స్మిత అంటాం. అంటే జ్యోతిలక్ష్మి, జయమాలిని ఎంతమంది ఉన్నా కూడా ఆమెకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండేది. అవును, మీరు ఆమెతో పాటు వర్క్ చేస్తున్నారు. ఏం చెప్తారు సిల్క్ స్మిత గారు అంటే? చాలా ఎంత మంచి వైభోగం చూశారు చివరి రోజుల్లో. ఆమె చనిపోయింది కొంతమంది ఆర్టిస్టులు చెప్తుంటే మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అంటే ఒక స్ట్రెచర్ మీద గవర్నమెంట్ హాస్పిటల్ కింద పడుకోబెట్టారు, ఈగలు దోమలన్నీ వాళ్తుంటే. అంటే ఏ శరీరం కోసం అయితే ఆమె అంత శ్రద్ధ తీసుకుందో అలాంటి ఒక శరీరం అలా పడేసి ఉంది అని చెప్పేసి అన్నారు. మీరేం చెప్తారు ఆమె గురించి? అసలు కాదు ఎందుకు ఆ పరిస్థితి అంటే? అది ఏం చెప్పగలం చెప్పండి, ఏం చెప్పలేం. అలాంటి పరిస్థితి అంటే వాళ్ళు చేతులారా చేసుకున్నదే అవి. వాళ్ళు ఇష్టంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, భర్త సరిగా లేకపోవడం. పెళ్ళయింది అప్పటికి? పెళ్ళయింది, డాక్టర్ ఎవరైనా పెళ్లి చేసుకున్నట్టుంది. వాళ్ళు సరిలేడాడు, కొన్ని స్ట్రగుల్ అయిపోయింది. అమ్మాయి బయటికి రాని పరిస్థితి, ఏదో వాళ్ళిద్దరిలో గొడవలు అవన్నీ చాలా జరిగినట్టున్నాయి. అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో అలాగా. చనిపోవడం కూడా చనిపోయిందా? తెలియలే, అదే బాగానే ఉండిందంట. మన దేవిప్రసాద్ వాళ్ళ అమ్మగారికి నాకు ఫ్రెండ్ ఆవిడ దగ్గరికి వచ్చి గాజులన్నీ చూపించిందంట. ఈ గాజులు కొనుక్కున్నాను, వాళ్ళ ఇల్లు పక్కనే ఎదురుగుండనే దేవిప్రసాద్ ఇల్లు అని వాళ్ళ ఇల్లు. అప్పుడే ఒక డజన్ గాజులు ఏవో డైమండ్ గాజులు కొనుక్కుందంట అమ్మాయి. కొనుక్కుని తీసుకొచ్చి ఆవిడకి చూపించిందంట. చూపించి లోపలికి వెళ్ళిన తర్వాత చనిపోయిన మా వార్త వచ్చింది. అదేలాగా అనేది తెలియలే. ఓకే, నాకు అంతగా తెలియదు నాకు వాళ్ళ సంగతి, ఎందుకంటే నేను టచ్లో లేను. నేను అంతా సినిమాలోంచి వచ్చిన తర్వాత నేను ఎవరిని పెద్దగా వెళ్ళి టచ్ చేయలేదు అనమాట. సెట్లు ఎలా ఉంటారు అసలు? బాగానే ఉంటుంది మూమెంట్స్ అసలు. అంటే ఆమెకు డాన్స్ రాకపోయినా ఎక్స్ప్రెషన్ తో లాక్కొనొచ్చు. పక్క వాళ్ళకి ఆ గౌరవం అవన్నీ ఇస్తుంటారు బాగానే. బట్ ఇప్పుడు మీరేమన్నా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళీ? రానండి, నాకు ఇంకెందుకండి, అందరు ఇండస్ట్రీలోనే ఉన్నారు. అదే నేను ఇంక రాను, నాకెందుకు. నాకేదో రామకృష్ణ అంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఏదో కూర్చుంటాను, నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మాట్లాడుకుంటాను. కానీ ఎంతో ఇష్టం కదా ఇండస్ట్రీ, ఇష్టమైన ఇండస్ట్రీ వదిలేసేసాను. ఇంకేంటి, ఎందుకు ఇంకా ఇంట్రెస్ట్, నా కూతురు వస్తుంది చాలు అంతే. ఇంకా అతను మా అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చాలు. సో ఇప్పుడు కూతుర్ని మీలోనే చూసుకుంటూ హ్యాపీగా ఉన్నారు అంతే. ఒక రకంగా చెప్పాలంటే మీ ఇష్టాన్ని తను ఫీల్ చేశారని చెప్పుకోవచ్చు. అంతేనా? నిజంగా గ్రేట్ అండి. ఇండస్ట్రీకి మీ హస్బెండ్ ఎన్నో మంచి సినిమాలు చేశారు, మీరు చాలా సినిమాలకి డాన్స్ చేశారు, మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. అంటే మీరు ఆఫ్ స్క్రీన్ ఉంటారు కాబట్టి మీరేంటో చాలామంది తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఒక్కసారి స్క్రీన్కి పరిచయం చేద్దామని ఒక చిన్న ప్రయత్నమే. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా ఇంటి నుంచి మా ఆయన వారసత్వం నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరు అనుకున్న ఒక టైంలో ఐశ్వర్య రాజేష్ గారు వచ్చారు, తనేంటో ప్రూవ్ చేసుకున్నారు, ది బెస్ట్ మూవీస్ చేశారు. అండ్ తను చేసే క్యారెక్టర్స్ నిజంగా చెప్తున్నాను, మన ఇంటి పక్కన అమ్మాయో మన ఇంట్లో అమ్మాయో చేసినట్టే ఉంటుంది. కానీ ఒక హీరోయిన్ మెటీరియల్ అవునా అని మాట్లాడే వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పారనమాట. ఇలాంటి ఒక హీరోయిన్ కదా మనకు కావాల్సింది. ఎంతోమందిని చూసాం, ఇలాంటి ఒక హీరోయిన్ చూడలేదు అనుకున్న టైంలో తను వచ్చారు, తనేంటో ప్రూవ్ చేసుకున్నారు, మంచి మూవీస్ చేస్తున్నారు. అండ్ మీరైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా, అదే మాకు కూడా హ్యాపీ. బట్ తెలుగులో ఎప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు కాబట్టి చాలాసార్లు అడిగి ఒప్పించి చాలా మంచి విశేషాలు ఆడియన్స్కి షేర్ చేసుకున్నారు మేడం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి తెలుగు ప్రేక్షకులకి? తెలుగు ప్రేక్షకులందరికీ కొంచెం అభిమానంతో మా అమ్మాయిని మంచిగా మీలో ఒక మనిషిలాగా చూసుకోండి. ఆ అమ్మాయికి కూడా మంచి భవిష్యత్తు తెలుగులో చేయాలని నాకు చాలా ఆశ. ఓకే, ఆ తెలుగులో కూడా అమ్మాయి వస్తే నాకు చాలా సంతోషం. అంటే తమిళలో ఆల్రెడీ తన మంచి ప్రూవ్ చేసుకుంది, తెలుగులో కూడా ఇంకా బాగా ప్రూవ్ చేసుకోవాలి, నేను మంచి ఆర్టిస్ట్ అని చెప్పేసి. ఎందుకంటే పాతకాలంలో సౌందర్య వీళ్ళందరూ అలాంటి ఆర్టిస్టే మా అమ్మాయి కూడా. అవును, అంటే మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, సౌందర్య వెళ్ళిపోయిన తర్వాత అలాంటి క్యారెక్టర్లకు మళ్ళీ ఎవరు రాలేదు. అలాగా ఐశ్వర్య రాజేష్ వస్తే సంతోషం, దానికే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను.
సో రాజేష్ గారి పేరు నిలబెట్టడానికి ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్ గారికి నిజంగా తెలుగు వాళ్ళ బ్లెస్సింగ్స్, తెలుగు వాళ్ళ తెలుగు డైరెక్టర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ కూడా మంచి క్యారెక్టర్స్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మాకు థ్యాంక్స్.